వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఈస్థెటిక్ సొల్యూషన్స్, పంజగుట్ట అండ్ నాగోల్, హైదరాబాద్. గతంలో చేసిన వీడియోస్లో ముఖ్యంగా మినాక్సిడిల్ గురించి మనం మాట్లాడిన టాపిక్ కమెంట్ సెక్షన్లో మినాక్సిడిల్ గురించి రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయండి. వాటి గురించి మనం మాట్లాడదాం. మణికంఠ కల్లూరి గారు అడిగారు, మినాక్సిడిల్ వాడడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఏమైనా తగ్గుతుందా అంటూ అడిగారు. లేదండి, మినాక్సిడిల్ అనేది మనం టాపికల్గా అప్లై చేస్తున్నాం, అంటే పైన పూతలాగా పూస్తున్నాం కనుక అది పెద్దగా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి మనకి సైడ్ ఎఫెక్ట్స్ని కలుగజేయడం చాలా వరకు తక్కువ. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, హెడేక్ లాంటివి, కాస్త గాబరా, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాడితే మాత్రం కాస్త గాబరా అవ్వడం, పాల్పిటేషన్స్ లాంటివి రావడము జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ ఒక హెల్తీ పర్సన్కి హెడేక్ ఒకటే సైడ్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా స్పెర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ ఇచ్చేది మినాక్సిడిల్ కాదు. ఫినస్ట్రైడ్ అనే డ్రగ్ని యూజ్ చేసినప్పుడు, బాల్డింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఫినస్ట్రైడ్ అనేది అధిక మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే స్పెర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అంతేకాని మినాక్సిడిల్కి ఏం ప్రాబ్లం రాదండి. ఫినస్ట్రైడ్ అయినా సరే తగిన మోతాదులో, జనరల్గా 1 మిల్లీగ్రామ్ ఇస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఎక్కువగా ఇది సైకలాజికల్గా మనం చదివింది మనం ఎక్కువగా సైకలాజికల్గా థింక్ చేసినప్పుడు మాత్రమే అలా అనిపిస్తుందే తప్ప అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఎప్పుడైనా సరే డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని మినాక్సిడిల్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళు మన హెల్త్ స్టేటస్ని అనలైజ్ చేసే ఇస్తారు కనుక పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో కంగారు లేదండి మణికంఠ గారు, యూ కెన్ గో ఆన్ విత్ మినాక్సిడిల్. ఇదండి. మీకు ఈ విషయాల గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం రాబోయే ఎపిసోడ్స్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.